తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం ముగిసిన 2 రోజుల్లోనే సహకార ఎన్నికలకు మార్గం సుగమం చేసేలా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, టెస్కాబ్ పాలక వర్గాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పీఏసీఎస్లకు పర్సన్ ఇన్ఛార్జీలను నియమించాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇన్ఛార్జీలే కొనసాగనున్నారు. త్వరలో కొత్త మండలాల ప్రకారం ప్రభుత్వం వీటిని పునర్వ్యవస్థీకరించనుంది. తెలంగాణలోని 9 ఉమ్మడి జిల్లాల సహకార కేంద్ర బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 2020 ఫిబ్రవరి 13న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి వాటి పదవీ కాలం ముగిసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆయా పాలక వర్గాల పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగించింది. ఆ పదవీ కాలం కూడా 2025 ఆగస్టు 14వ తేదీతో ముగిసిపోయింది. ఆ తర్వాత మరోసారి పాలకవర్గ పదవీ కాలాన్ని మరో 6 నెలల పాటు అంటే 2026 ఫిబ్రవరి 14 వరకు పొడిగించింది. అది ముగియడానికి దాదాపు 2 నెలల ముందే పాలక వర్గాలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. కాగా నామినేటెడ్ పద్ధతిలో పాలక వర్గాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.